Hello everyone, welcome to RJ Amla Diaries. చోర్ బజార్, జుమెరాత్ బజార్, ఫ్లీ మార్కెట్ ఇలా ఒక్క ప్లేస్కి ఎన్ని పేర్లా? ఓన్లీ థర్స్డే మాత్రమే ఓపెన్ ఉంటుందా? ఈ మార్కెట్లో దొరకందంటూ ఏది ఉండదు, అది కూడా చీపెస్ట్ ప్రైస్కి. ఇలా ఎన్నో వినుంటాం. సో ఈ ప్లేస్కి నేను వెళ్ళాను అండ్ ఎక్స్ప్లోర్ చేశాను. లిటరలీ హానెస్ట్గా నాకు ఏమనిపించింది అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఈ ప్లేస్ నుంచి స్టార్ట్ అవుతుంది. పార్కింగ్‌కి ఎలాంటి ప్లేస్ ఉండదు. మీ వెహికల్‌ని ఏదో ఒక చోట పెట్టేసి మీరు వెళ్లి షాప్ చేసుకొని రావచ్చు. లేట్ అయితే గనక ట్రాఫిక్ పోలీస్ వచ్చి మీకు ఫైన్ కూడా వేస్తాడన్నమాట మీ వెహికల్‌కి. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకోండి. సో వన్స్ ఎంటర్ అయిపోయిన తర్వాత బోత్ ది సైడ్స్ అయితే చాలా చాలా షాప్స్ ఉంటాయి. ఒక పరదా పైన రకరకాల వస్తువులు పెడతారు. అవసరమైనవి, అవసరం లేనివి, పనికొచ్చేవి, పనికిరానివి, పాడేసేవి అన్నీ కూడా ఈ ప్లేస్‌లో చూడొచ్చు. సో ఈ ప్లేస్ రియాలిటీ ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. మీరు ఇప్పటిదాకా చాలా వీడియోస్ చూసి ఉండొచ్చు, చాలా ఎక్స్పెక్టేషన్‌తో ఈ వీడియో చూస్తుండొచ్చు వెళ్ళాలి అని చెప్పేసి. వెళ్ళండి. బట్ బిఫోర్ దట్ ఈ థింగ్స్ అన్నీ కూడా మీరు మైండ్‌లో పెట్టుకుని వెళ్తారని నేను అనుకుంటున్నాను. ఫస్ట్‌లీ ఈ ప్లేస్‌కి మీరు వెళ్ళాలనుకున్నప్పుడు మాస్క్, గ్లౌజెస్, శానిటైజర్ ఏమైనా ఉంటే క్యారీ చేయండి. బికాస్ చాలా అన్‌హైజీనిక్‌గా ఉంటుంది. ఈగలు, దోమలు, చెత్త, రచ్చ, రొచ్చు అంతా కూడా ఉంటుంది. లైక్ కొంతమంది మనుషులు డ్రెస్సింగ్ కూడా ఎట్లుంటదంటే మనకి చూడగానే ఏంటిది అనే ఒక ఫీలింగ్ వస్తదనమాట. సో ఇక్కడ నేను ఎవరిని పాయింట్ ఔట్ చేయడానికి కాదు. ఇక్కడ రియాలిటీ అలా ఉంది కాబట్టి చెప్తున్నాను. సో ఇక్కడ ఏంటి అంటే కూలి పనులకు వెళ్ళే వాళ్ళకి చాలా వస్తువులు అవసరం ఉంటాయి. వాళ్ళ వర్క్స్ కానీ లేకపోతే వాళ్ళ డైలీ లైఫ్ కానీ అందరూ ఆన్‌లైన్‌లో దొరుకుతాయి అని ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకోలేరు కాబట్టి అలాంటి వాళ్ళు చాలా ఇక్కడ కొనుక్కోవచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ది వ్లాగ్స్‌లో చెప్పింది ఏంటి అంటే యూ విల్ గెట్ ఎవ్రీథింగ్ వాట్ యూ నీడ్. ఇక్కడ చాలా చాలా ఉంటాయి. చీప్‌గా దొరుకుతాయి. బికాజ్ ఇట్ ఈస్ ఎ చోర్ బజార్ అంటారు. ఇట్స్ ఎ మిత్ గైస్. అసలు ఇక్కడ అలాంటిది ఏది లేదు. అన్నెసెసరీ స్టఫ్‌ని మీరు తక్కువకొచ్చినా, ఫ్రీగా వచ్చినా తీసుకుని వెళ్ళలేరు. అలాంటి వస్తువులు ఇక్కడ చాలా వరకు నేను చూసానన్నమాట. సో చోర్ బజార్ అనేది ఒకప్పుడు పేరు గానీ ఇక్కడ ఇప్పుడు ఏమి దొంగతనం చేసి అమ్మడం ఇట్లాంటివి ఏం లేదు. పొట్ట కూటు కోసం చాలా మంది కష్టపడడానికి ఏవేవో వస్తువులు పెట్టుకుని అక్కడ అమ్ముతున్నారు తప్ప దొంగతనం అయితే నేను నమ్మను. పాడేసిన వస్తువులో, సెకండ్ హ్యాండ్ వస్తువులో మాత్రమే ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ మార్కెట్‌కి ఇంకొక పేరు జుమెరాత్ బజార్ అని అంటారనమాట. జుమెరాత్ అనంటే ఉర్దూలో థర్స్‌డే అని అర్థం. అందుకే ఈ మార్కెట్ థర్స్‌డే మాత్రమే ఉంటుంది. అందుకే ఆ నేమ్ కూడా రావడం జరిగిందనమాట. ఎర్లీ మార్నింగ్ 5 నుంచి మీకు మార్నింగ్ 8, 8:30 లాస్ట్ ఇంకా 7 వరకు టైం పెట్టుకోండి. 7, 8 వరకు. సో దాని తర్వాత ఇంక మొత్తం నార్మల్ అయిపోతూ ఉంటుంది. ఒక్కటి 2 మహా అంటే తిప్పి కొడితే ఫింగర్స్ మీద కౌంట్ చేసే అన్ని షాప్స్ కూడా ఉండవు. 1, 2 షాప్స్ మాత్రమే ఏవో నార్మల్ పీపుల్ ఏమైనా ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుక్కునేవి ఉన్నాయి. మిగతావన్నీ కూడా పనికిరాని చెత్తే. సో ఇక్కడ నేను ఇట్లా చెప్తున్నానని మీరు ఎవరు హర్ట్ అవ్వద్దు. రియాలిటీ అలా ఉంది. చాలా వీడియోస్‌లో ఇది రియాలిటీ మెన్షన్ చేయలేదు. ఇక్కడ చాలా వరకు వీడియోస్ చూసి వావ్! నేను ఇక్కడ చాలా కొనుక్కోవాలని హై ఎక్స్‌పెక్టేషన్స్ అసలు నార్మల్ ఎక్స్‌పెక్టేషన్‌తోని ఈ ప్లేస్‌కి వెళ్ళాను. వెళ్ళిన వెంటనే ఐ వాస్ లైక్ ఎందుకొచ్చానురా బాబు! ఎప్పుడు వెళ్ళిపోదాం ఇంటికి అని అనిపించిందనమాట. ఇక్కడ చాలా వరకు ఎలక్ట్రికల్ థింగ్స్ అలాంటివి చాలా దొరుకుతాయి ఎలక్ట్రానిక్స్‌వి. కాకపోతే అవి జెన్యూనో లేదో చెక్ చేసుకోండి. మీకు ఐఫోన్ 500 మ్యాక్‌బుక్ 1000 ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు. బట్ అక్కడ అట్లాంటివి ఏమి ఉండదు. పనికిరాని డొక్కుని మీరు ఎందుకు కొనుక్కుంటారు చెప్పండి? అండ్ ఈ షాపు రాళ్ళవి అవి ఉన్నాయన్నమాట. ఇది కొంచెం బెటర్ అనిపించింది. ఏంటో పనికొచ్చేలాగా అనిపించిందనమాట. కానీ చుట్టూ ఈగలు, చెత్త ఉండడంతో నాకు పట్టుకుని కొనుక్కునే ఇంట్రెస్ట్ కూడా రాలేదు ఫస్ట్‌లీ. సో కానీ ఇక్కడ నాకు ఎవరికైనా స్టోన్స్‌వి అలాంటివి కొనుక్కోవాలనుకుంటే ఇట్లాంటివి 2, 3 మీకు కింద పెట్టి అమ్ముతూ ఉంటారనమాట. చూడండి యూజ్ అయితే కొనుక్కోండి. నాకొక పెండెంట్ నచ్చిందనమాట. మంచిగా అనిపించింది. కాకపోతే ఆయన 50 రూపీస్ అన్నారు. మళ్ళీ నేను ఎందుకు కొనుక్కోలేదో తెలీదు. ఫస్ట్‌లీ నాకు వన్స్ ఎంటర్ అవ్వగానే ఇట్స్ లైక్ రైనీ మాన్సూన్ సీజన్ టైం కూడా ఇంకా చెత్తగా ఉంది. మేబీ సమ్మర్స్‌లో ఏమన్నా కొంచెం నీట్‌గా ఉండొచ్చేమో అని అనుకున్నాను. చాలా నారో స్ట్రీట్, వెహికల్స్, మనుషులు వెళ్తూ ఉంటారు. ఇటు సైడు, అటు సైడు మొత్తం ఇవన్నీ షాప్స్ పెట్టుంటాయి. నడవడానికి మనిషి తగులుతా ఇబ్బందిగా
ఇలా చాలా థింగ్స్ అవుతూ ఉంటాయి. సో ఈ ప్లేస్‌కి వచ్చేటప్పుడు శానిటైజర్ మాత్రం అస్సలు మిస్ చేయకండి. కాయిన్స్ గూడా దొరుకుతూ ఉంటాయి. బట్ ఎంతవరకు జెన్యూన్ అని గూడా నేను చెప్పలేను. ఎందుకంటే కొన్ని చోట్ల జెన్యూన్‌గానే దొరుకుతాయి. కొన్ని ఏంటి అనంటే అన్ని కుప్పలు కాయిన్స్ ఉంటాయి. ఫర్దర్‌గా మీరు వీడియోలో కూడా చూస్తారు. సో వాటిని చూసినప్పుడు నాకేమనిపించిందంటే అసలు ఇవన్నీ జెన్యూన్ కాయిన్సే అంటే పాతకాలం అప్పుడు కాలంవి అయితే ఎన్నిగానం వీళ్ళ దగ్గరికి ఎలా వస్తాయి? అన్ని ఏదైనా 1, 2 కాయిన్స్ అంటే అనుకోవచ్చు. కుప్పలు కాయిన్స్ ఏడకెళ్ళి వస్తాయి. సో ఐ డోంట్ ఫీల్ జెన్యూన్. నాకెప్పుడు కొనుక్కోవాలనిపిస్తదంటే ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ యాంటిక్కో లేకపోతే అప్పుడు కాలంది అని నాకు నిజంగా అనిపిస్తే కొనుక్కున్న ఒక వర్త్ ఉంటుంది. ఏదో నార్మల్‌గా ఒక ప్రింట్‌కి ఏదో షోకేస్‌కి పెట్టుకోవడానికి ఇట్స్ నాట్ నెసెసరీ అనిపించింది. నాకు నచ్చిన పెండెంట్ అన్నాను కదా! ఇదే అన్నమాట. ఆన్‌లైన్‌లో గూడా దొరుకుతాయి. బట్ డైరెక్ట్ కొనుక్కోవాలనుకుంటే వెళ్లారు గదా! అని కొనుక్కోవచ్చు. అండ్ వన్ అండ్ ఓన్లీ యాంటిక్ షాప్ ఇక్కడ కనిపించింది ఇదే. యాంటిక్ అనాలా? లేకపోతే అనకూడదో గూడా నాకు తెలీదనమాట. బేసిక్‌గా నేను ఈ మార్కెట్‌కి రావడానికి వన్ ఆఫ్ ది ప్రయోర్ రీజన్ ఏంటి అంటే ఏవైనా యాంటిక్ వస్తువులు దొరికితే సరదాగా కొనుక్కొని ఇంట్లో డెకరేటివ్‌గా పెట్టుకుందాము షోకేస్ పీసెస్ లాగా అని జెప్పేసి నాకు ఇవన్నీ కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్ అన్నమాట. కానీ ఎంటైర్ మార్కెట్‌లో నాకు కనిపించింది ఇదొక్కటే. ఇది గూడా నాకు జెన్యూన్ అనిపించలేదు. ఆయన టూ మచ్ ప్రైజెస్ జెప్పారు. ఇట్స్ వెరీ కామన్. ఎవరైనా లైక్ అమ్ముకునేటప్పుడు ఎక్కువ ప్రైజే చెప్తారు. మనకి ఫేర్ అమౌంట్ చెప్పాలి అనే థింగ్స్ అయితే లేవు. కాకపోతే ఇవన్నీ యాంటిక్ కలెక్షన్స్ అని గూడా నేను అనుకోను. ఎందుకనంటే ఇవన్నీ కొత్తగున్నాయి. అంటే మేబీ ఆ మోడల్స్ అంటే బెటర్ డెకరేటివ్ ఐటెమ్ లాగా. మనకి యాంటిక్ అంటే చాలా తక్కువ అలాంటివి అన్నమాట. వీళ్ళు చెప్పే ప్రైస్ కన్నా ఆన్‌లైన్‌లోనే తక్కువకి వస్తున్నాయి. సో వై షుడ్ ఐ బై హియర్? అని ఒక కాన్సెప్ట్‌తో నేను కొనుక్కోలేదు. ఈయన చాలా డబుల్ ప్రైజెస్ చెప్పాడు. ఈవెన్ తగ్గించలేదన్నమాట. కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు. బట్ నాకిక్కడ కొన్ని వస్తువులైతే నచ్చాయి. ఆయన ఫోన్‌లో కూడా చూపిస్తున్నారు. సో, షోకేస్ లాగా పెట్టుకోవచ్చు. ఇలాంటివి కొన్ని రేర్‌గా మా దగ్గర మాత్రమే దొరుకుతాయి. మీకు ఎక్కడ గూడా దొరకవు. ఇన్ కేస్ ఎక్కడైనా దొరికినా గూడా 25,000, 30,000 అని చెప్పడం జరిగిందన్నమాట. మేబీ అది నిజం అవ్వచ్చు, నిజం కాకపోవచ్చు. బట్ నేనైతే ఆయన చెప్పిన దానికి ఇంప్రెస్ అవ్వలేదు. సో, నాకు సాటిస్ఫైయింగ్‌గా గూడా అనిపించలేదు. సో, నేను అందుకే ఇక్కడ ఏం కొనుక్కోలేదు. ఒక ఆటో నచ్చింది. చాలా సేపు జూసా. సర్లే వచ్చాం గదా! వి నీడ్ టు సపోర్ట్ పాపం వాళ్ళు అమ్ముకున్నప్పుడు మనం గూడా లైక్ వాళ్ళకి సపోర్ట్ చేస్తే బెటర్ గదా! అన్నట్టు నేను చాలా వరకు అడగడానికి ట్రై చేశా. ఆయన టూ మచ్ ప్రైస్ చెప్పారు. ఆయన చెప్పిన ప్రైస్‌కి హాఫ్ ఆఫ్ ది ప్రైస్‌కి నాకు ఆన్‌లైన్‌లో వస్తుంది. సో, అందుకే ఆన్‌లైన్‌లో కొనుక్కుందామని ఎట్ ది ఎండ్ నేను డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. సో, ఒకటే షాప్ ఉంటుంది. ఈజీగా మీరు గుర్తుపట్టొచ్చు. సో, నేనొచ్చిన వేలో వెళ్తే గనుక మీకు రైట్ సైడ్‌లో ఈ షాప్ కనిపిస్తూ ఉంటుంది. సో, మీరేమైనా కొనుక్కోవాలి అని అనుకుంటే యూ కెన్ కమ్ అండ్ ఇక్కడ ఏదైనా డెకరేటివ్ షోకేస్ పీసెస్ కొనుక్కోవాలనుకుంటే ఈయన దగ్గర కొనుక్కోవచ్చనమాట. ఇదొక్కటే కొంచెం నీట్‌గా ఉంది ఎంటైర్ స్ట్రీట్‌లో. ఇంకా మిగతావన్నీ గూడా పనికిరాని చెత్తే అమ్ముతూ ఉంటారనమాట మోస్ట్‌లీ. సో, అది చూసుకోండి. సో, మీకేమైనా యూజ్ అనిపిస్తే కొనుక్కోండి. కానీ ఈ ప్లేస్‌కి వచ్చేటప్పుడు మీరు ఈ థింగ్స్ అన్నీ గూడా మైండ్‌లో పెట్టుకొని వస్తారనే నేనిక్కడ వీళ్ళని డిస్కరేజ్ జేయడానికో, లేకపోతే ఇక్కడికి రాకండి అని ప్రమోట్ చేయడానికో ఇట్లాంటివి చెప్పట్లే. రియాలిటీ కూడా చెప్తే బెటర్‌గా ఉంటుందని అనిపించింది. అండ్ ఇక్కడ లైక్ ఏమి రికార్డ్ చేయడానికి పర్మిషన్స్ అయితే లేవు. మేము సీక్రెట్‌గా గోప్రోని జేబులో పెట్టుకొని రికార్డ్ చేసిన కొన్ని క్లిప్స్ మాత్రమే నేను యాడ్ చేయడం జరిగిందనమాట. మనం రికార్డ్ చేస్తున్నామంటే వాళ్ళంతా గూడా లైక్ చేయనివ్వరు. షాప్ దాకా గూడా రానివ్వరనమాట. నేనిందాకడ మీకు కాయిన్స్ గురించి అని జెప్పాను గదా! మీకు ఇక్కడ కనిపిస్తుంటాయి. అండ్ చాలా వరకు కూలి పనులకి వెళ్ళే వాళ్ళు చాలా వస్తువులు వాళ్ళకి నీడ్ ఉంటుంది గదా! పాపం వాళ్ళకి ఎక్కడ గూడా దొరకవు. ఇక్కడ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ దెమ్ అని అనుకోవచ్చు. సో, వాళ్ళ బేసిక్ నీడ్స్‌కి వాళ్ళు పని జేసుకోవడానికి కావాల్సిన లైక్ ఇనుప వస్తువులు గానీ, గడ్డపారలు గానీ అవన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. కాయిన్స్ ఇవే. ఇన్ని జూస్తే నాకు వావ్! అని ఏంటి డిఫరెంట్ కాయిన్స్ జూసా చూడ్డానికి మాత్రమే. బట్ ప్రైజెస్ గూడా టూ మచ్ జెప్పారు. సో, లైట్ అని అనుకున్నా. బట్ ఎవరైనా కాయిన్స్ కలెక్ట్ చేసుకునే వాళ్ళుంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ మీరు కొనుక్కోవచ్చు. ఈవెన్ గుర్రానికి సంబంధించింది లక్కీగా ఫీల్ అవుతారు గదా! గుర్రం కాలుకుంటది ఇనుపది. సో, అది గూడా ఇక్కడ అమ్ముతారనమాట. సో, దట్ ఈస్ మీ లైక్ అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతూ బట్ స్టిల్ వచ్చాను కదా! అన్నీ ఎక్స్‌ప్లోర్ చేయాలి అని అనుకుంటూ ఉన్నాను. సో, ఈ ప్లేస్ లైక్ యూజ్‌లెస్ స్టఫ్ చాలా ఉంది. పనికొచ్చేది చాలా తక్కువుంది. లైక్ పాడేసే వస్తువు గూడా, అరిగిపోయిన చెప్పులు గూడా, తెగిపోయినవి ఇయర్ బడ్స్ గూడా, చెత్తలో పాడేసే టిష్యూని గూడా అమ్ముతారు అని అనిపించింది నాకు. ఇక్కడ చాలా ఉన్నాయి.
బట్ కొన్ని ఎక్కడో నార్మల్ పీపుల్‌కి పనికొచ్చే కొన్ని థింగ్స్ ఉంటాయి. బట్ నేనైతే ఫర్ ది ఫస్ట్ టైమ్ ఒక ప్లేస్‌కెళ్ళి ఏమి కొనుక్కోకుండా రావడం జరిగిందనమాట. సో, నేను చెప్పిన ఇన్ఫో అంతా కూడా మీకు యూజ్ అయింది అండ్ ఆల్సో హెల్ప్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో చూసినప్పుడు మీకేమనిపించింది? కుదిరితే మీరు వన్ టైమ్ విజిట్ కింద జస్ట్ క్యాజువల్‌గా మీ గ్యాంగ్‌తో, ఫ్రెండ్స్‌తో వెళ్ళి ఏమేమి ఉన్నాయని చూడండి. నథింగ్ రాంగ్ విజిటింగ్ దిస్ ప్లేస్. కాకపోతే ఇక్కడ ఏదో దొరుకుద్ది, ఏదో కొనేసుకుందాం అనే ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు. కొంచెం ముందుకు వెళ్తే మీకు గోశాల అండ్ ఆల్సో పీజియన్స్‌వి అవి కూడా ఉంటాయన్నమాట. అంటే స్టార్టింగ్ పాయింట్ మేము ఇందాకడ ఎక్కడి నుంచైతే వచ్చామో, వెహికల్ ఎక్కడైతే పార్క్ చేసామో అక్కడ ఉంటాయి. సో, అక్కడ కూడా మీరు చూడొచ్చు. పీజియన్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు పీజియన్ రెట్లు ఇవి కూడా పడతాయి. అంబ్రెల్లానో లేకపోతే క్లాత్ క్యారీ చేయండి. పాపం మా చెల్లి ఆ పీజియన్ రెట్టకి బలైపోయిందనమాట. సో, వాటర్ కూడా దొరకవు. ఈవెన్ ఆ వాటర్ పెట్టుకొని కడుక్కోవడానికి కూడా దెర్ విల్ బి నో ప్లేస్. దట్స్ ఆల్ గైస్ ఇన్ దిస్ వీడియో. ఐ హోప్ చోర్ బజార్ అలియాస్ జుమెరాత్ బజార్ ఇంకా రకరకాల మార్కెట్ ఏదైతే పిలుస్తారో అది ఇదే. సో, రియాలిటీ అయితే ఇదే. సో, మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కమెంట్ చేయండి. డూ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ అమేజింగ్ వీడియో. బాయ్.